సీతాయనం అసలైన రామాయణం తిరిగి స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుడి వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చిన సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీ కిరణ్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంతటి చక్కటి గ్రంథరాజ్యాన్ని అసలు నిజాలను తెలియజేసిన డీనా మెరియన్ గారికి హృదయపూర్వక ఆత్మప్రాణం. ధ్యానులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మప్రాణం. సీతామాతను ఇన్వైట్ చేసుకున్నాం. గత వారం వీళ్ళు అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత ఈ జీవితంలో స్థిరపడుతూ అక్కడ తనకి ఎంతో రక్షణ కవచాన్ని ఏర్పరిచిన ఆకితని కలిసి ఆవిడకు ఆహారాన్ని ఇస్తుంది. ఇదంతా జరిగిపోయిన తర్వాత కొన్ని ఏళ్లకు వీరి మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో సీతారాముల మధ్య ఆ ప్రేమ, ఆ సాన్నిహిత్యం అదంతా చూసి నగరవాసులందరూ కూడా ఆ, మందిరంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారన్నమాట. అంటే వాళ్ళు వ్యక్తం చేసుకునే ఆ యొక్క ఆ ప్రేమ తరంగాలన్నీ కూడా అందరికీ వ్యాపించి అందరూ కూడా చక్కగా ఆనందాన్ని ఇస్తుంటారు. అదే టైంలో మంచి శుభవార్త కూడా ఒకటి వింటారన్నమాట. సీతామాత తల్లి కాబోతోంది అన్నది ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అనమాట అందరికీ కూడా. ఇలా ఉన్నప్పుడు ఆ అమ్మ తను తెలుసుకుంటుంది, తనలో రెండు పిండాలు రూపొందుతున్నాయి, ఇద్దరికి జన్మనివ్వబోతున్నాను, అది కూడా కుమారులు అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు అలా చక్కగా జరిగిపోతుంది అనుకున్న ఒక నైట్ అమ్మ ఒక కల కంటుంది. ఏంటంటే తను నారాయణు నుంచి వేరు పడుతున్నట్టు, నారాయణుడు ఆ నారాయణు నుంచి నారాయణి నీడ అనేది పక్కకు వెళ్ళిపోతూ ఎక్కడో పడిపోతున్నట్టు తను చూసుకొని ఉలిక్కిపడి లేస్తుంది అనమాట. అదే టైంలో సోమకు కూడా తెలియకుండానే ఒక శక్తి ఆమెను నిద్ర నుండి మేల్కొని సీతామాత దగ్గరకు వస్తే మాత బయట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ తను ఉండటం చూస్తుంది. ఏమైందని చెప్పి కలవరపాటుతో అడుగుతుంది అనమాట. అయితే రథం సిద్ధం చేయి, మనం వెళ్ళాలి అంటుంది. ఎక్కడికి అంటుంది. అప్పుడు చెప్తుంది అనమాట, అరుంధతి ఋషి దగ్గరికి వెళ్ళాలి, ఇది త్వరగా చెయ్యి అని చెప్తుంది. అంటే తను ప్రశాంతంగా కనిపించిన తన లోపల ఒక ఉత్తరపాటు అనేది చూస్తుంది అనమాట. అంటే మళ్ళీ మాత అంటుంది అనమాట, అంటే నేనేం చేయాలి, దీనిలో తగిన సూచనలు ఆమె దగ్గర నేను తీసుకోవాలి అని చెప్పి అంటుంది అనమాట. ఇంకా అది చూసి గబగబా సోమ ఏం చేస్తుందంటే రథాన్ని, కొంతమంది పరిచారకుల్ని, ఈ దారి మధ్యలో చాలా దూరంగా ఉంటాయి కదా ఆశ్రమాలు అనేవి అడవుల్లో, ఆ, అట్లా కొంత పళ్ళు, నీరు, అమ్మ కోసం కొన్ని వస్తువులు తీసుకొని ఆ, రెండు రథాల్లో వెళ్ళిపోతారు అనమాట. తొందర చేస్తుంది, ఎందుకంటే రాముడు లేవక ముందే వెళ్ళాలి. అంటే తన మొహం, అంటే తనలో ఉన్న ఆ ఫీలింగ్, ఆ కలవరపాటు రాముల వారు చూడకూడదు అని చెప్పి అమ్మ అనుకుంటుంది అనమాట. వీళ్ళు వెళ్ళేసరికి అరుంధతమ్మ, అంటే వశిష్ఠుని యొక్క భార్య, ఆ ఆ శ్రీరాముని కులగురువు ఈ వశిష్ఠ మహర్షి, అందరికీ తెలుసు కదా. వీళ్ళ రథం వెళ్ళేసరికి ఆశ్రమ ద్వారం వద్దే అరుంధతమ్మ నుంచుని ఉంటది అనమాట. అయితే ఆమె పక్కనే ఇంకొక స్త్రీని కూడా ఈ సోమ చూస్తుంది. సోమకు తెలియదు ఆ స్త్రీ ఎవరు అనేది. ఆవిడ్ని చూడగానే మాత పెద్దగా అరుస్తూ గబగబా వెళ్ళిపోతుంది అనమాట ఆమె దగ్గరికి. ఆ, ఆవిడ ఆ సీతామాత చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆ, చూస్తూ నిలబడుతుంది అనమాట. ఈ సోమకు అర్థం కాదు ఏం జరుగుతుంది, ఆవిడ ఎవరు అని చెప్పి. ఆ పక్కనున్న ఆమె ఖ్యాతి అని భృగు మహర్షి యొక్క మొదటి భార్య అని చెప్పి చెప్తారు. ఆ పక్కన ఆశ్రమంలో వాళ్ళు అది ఉంటారు కదా, వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు
ఆ మాతని కౌగిలించుకొని, నీకు గుర్తుందా, నేనప్పుడు శాపాన్ని బలహీనపరిచాను కదా, ఇది కేవలం పాక్షికం మాత్రమే ఈ ఎడబాటు అనేది అంటుంది. అవును కదా. అప్పుడు భృగు మహర్షి ఉసాన ఆ మరణిస్తుంది. ఆయన రెండవ భార్య అన్నమాట. శుక్రాచార్యుని యొక్క భార్య అయిన ఉసాన. ఆ, ఆవిడ దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే ఈ రాక్షసులు వచ్చి ఈమె ఆశ్రయం పొందితే ఈమె తన ఆశ్రయం ఇస్తుంది. అయితే వాళ్ళు వచ్చి వీళ్ళని చంపాలి, వాళ్ళని వదిలేయండి అమ్మా మీరు అంటుంటే, నేను ఎట్లా వదిలేస్తాను, వాళ్ళని రక్షిస్తానని మాట ఇచ్చాను కదా అని చెప్పి అక్కడ అది మనం చెప్పుకున్నాం కదా. నారాయణుడు వచ్చి, అమ్మ నువ్వు ధర్మానికి అడ్డు రాకు, ధర్మానికి న్యాయం జరిగేటప్పుడు నువ్వు అడ్డు రావద్దమ్మా ఆ, అని చెప్పి సున్నితంగా చెప్తాడు. సరే నా మాట పోకూడదు, నేను చేసిన దానికి కూడా ఉమ్, నేను ధర్మానికి రాను, నా నుంచి ఆత్మను వేరు చేయమన్నప్పుడు ఆయన అలాగే చేస్తారు. అది చూసి ఆయన భృగు మహర్షిని శపిస్తాడు అనమాట. అంటే ఆయన ధ్యానంలో ఉంటారు. నువ్వు కళ్ళు తెరిచి చూసేసరికి భార్య చనిపోయి ఉంటుంది. ఏం జరిగింది అనేది ఆయన తెలుసుకోకుండా ఆవేశంలో, ఎవరైతే నాకు నా నుంచి వేరు నా భార్యను దూరం చేశారో వాళ్ళకు కూడా వాళ్ళు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతారు గాక, నా బాధను వాళ్ళు కూడా అనుభవిస్తారు అని చెప్పి సేవిస్తాడు కదా. ఆ శాపాన్ని గుర్తు చేసినప్పుడు ఖ్యాతి మాత కూడా అక్కడే ఉండి చూసి, తను అప్పుడు భార్గవిగా వాళ్ళకి జన్మించి ఉంటుంది సీతామాత. ఆ అయితే ఎవరికి శాపం ఇచ్చావు, నారాయణియే భార్గవిగా జన్మించింది కదా, మరి నారాయణుడే కదా అక్కడ ఆ పని చేసింది. ఏం జరిగింది తెలుసుకోకుండా ఆవేశంలో అలా చేసేసరికి ఆ, ఆవిడ యొక్క తపోశక్తితోటి ఆ శాపాన్ని బలహీనపరుస్తుంది అనమాట. చాలా వరకు ఆవిడ తీసేస్తుంది, కానీ ఎంతో కొంత తీసుకోక తప్పదు. ఇదేంటంటే విశ్వంలో ఉన్న నియమం అట. అది భగవంతుడైనా సరే ఆ నియమాన్ని అతిక్రమించడానికి లేదు. ఎలా అయితే మనం చట్టాలు చేసుకొని వాటిని గౌరవిస్తున్నామో, వాటికి అనుగుణంగా జీవిస్తున్నామో, అట్లాగే విశ్వంలో కూడా ఆ నియమాలు ఉన్నాయి. అప్పుడు అదంతా మాట్లాడుతుంది అనమాట ఖ్యాతి మాత. నేను బలహీనపరిచాను కదా, అది కొంచెమే ఉంటుంది మీకు. అప్పుడు మాత ఏం చేస్తుందంటే ఆ ఖ్యాతి మాత యొక్క చేతులు తీసుకొని తన పొట్ట చుట్టూ వేసుకుంటది అనమాట. అప్పుడు మాత మనసులో ఉన్న మాట ఖ్యాతి అమ్మకు అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ చెప్తుంది అనమాట, ఈ మధ్య కాలంలో నీకులాగానే నీ పిల్లలు కూడా అరణ్యంలో స్వేచ్ఛగా పెరగాలని నువ్వు కోరుకోలేదు. నువ్వు చెప్పావు కదా నాకు, వాళ్ళు అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ జంతువులు మొక్కల్ని తమ కుటుంబంగా అనుకోవాలి అని నువ్వు భావించావు కదా అని ఖ్యాతి అమ్మ అంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ విషయం సోమతో చెప్తుంది అనమాట. అదేంటి మాత నాతో చెప్పింది కదా, ఈవిడికి ఎలా తెలిసింది ఇవి అని. అయితే అమ్మ టెలిపతి ద్వారా ఇప్పుడు జనక మహారాజుతో కూడా తను వెళ్ళి తను మాట్లాడగలదు కదా. ఉమ్, ఈ విషయం సోమక్క కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మన ఆలోచనలు మనం ఓ, పంపించవచ్చు, అది వెళ్తాయి. ఇక్కడ నా అనుభవం ఒకటి చెప్తాను. మా పాప మ్యారేజ్ కి మేము కొంచెం హౌస్ ని ఈ, కొన్ని కొన్ని పనులు చేయించాం అనమాట. అవి అదేంటంటే మా అమ్మగారు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు ఆవిడకి. ఈ మీరు ఏం ఖర్చు పెట్టొద్దు అంది చెప్పినప్పుడు. సర్లే అని ఊరుకున్నాము, కానీ తర్వాత అట్లా అట్లా దాన్ని చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో ఏంటంటే తెలిస్తే ఏమన్నా అంటుందేమోనని ఆ విషయం దాచి ఈ ధ్యానంలోకి వచ్చాను అప్పటికి. నేను ఏమనుకున్నానంటే ఇలాగా మనం పంపించవచ్చు అన్నది తెలిసి ఉమ్, తను ఏమీ అనదు, తను అర్థం చేసుకుంటది. ఈ ఆలోచనలో నేను నా లోపల నుంచి అనుకుంటూ వచ్చా. అంటే తనకి ఇప్పుడు ఒక వ్యక్తి ఇలాగ ప్రవర్తిస్తుంది అని మనం ఫిక్స్ అయ్యి ఉన్నాం అనుకోండి, ఆ వ్యక్తి నుంచి మనకేంటంటే అదే పరిస్థితి ఎదురవుతా ఉంటది. దాన్ని మార్చాలనుకున్నప్పుడు గొప్ప టెక్నిక్ అన్నమాట ఇది. అంటే మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే పంపిస్తామో అవతల వాళ్ళకి కూడా చేరుతాయి. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు వచ్చి చూసినప్పుడు ఉమ్, ఏమీ అనలేదు. అంటే తను మామూలుగా తీసుకుందనమాట. ఊరికనే అడిగింది ఎంత అయింది ఏంటంటే, నేను అదేం చెప్పలేదు, ఇంకా ఆ లెక్కలన్నీ ఇంకా అవలేదులే అని చెప్పి. ఇంకా మళ్ళీ ఎప్పుడూ కూడా ఆవిడ దాని గురించి మాట్లాడలేదు. అంటే ఇలా మనం
మన ఆలోచనల్ని పంపించవచ్చు. అవి వెళతాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఒకే విధంగా ఈ ఈ వ్యక్తి ఇలాగే ప్రవర్తిస్తాడు అని మనం అనుకుంటూనే ఉన్నాం అనుకోండి, అదే పరిస్థితి ఆ సిచ్యువేషన్ లో మనకి ఎదురవుతూ ఉంటది. వీళ్ళు ఎప్పుడు కోపంగానే ఉంటారు అనుకుందాం. ఆ కోపం వీళ్ళ కోపం వస్తది. ఇంకేది ఫిక్స్ అయ్యాం అనమాట. అంటే మనమే సృష్టిస్తున్నాం దాన్ని. కాబట్టి ఇలా ఏదైనా ఉన్నప్పుడు మనం దీన్ని మార్చుకోవచ్చు. అంటే ఈ సోమ ఏంటంటే ఆశ్చర్యపోయి వింటుందన్నమాట. అప్పుడు నాకు చెప్పిన మాటలు ఈవిడ ఎక్కడో ఉంది, ఈవిడకి అసలు చూడలేదు కదా! ఆశ్చర్యపోతదన్నమాట. అప్పుడు మళ్ళీ ఖ్యాతి అమ్మని అడుగుతుందన్నమాట. ఇప్పుడే ఈ ఏర్పాటు మేము విడిపోవాలా? విడిగా ఉండాలా? ఎందుకంటే ఇప్పుడే కదా మేము అంటే లంకలో ఒక ఏడాది పాటు వాళ్ళు దూరంగా ఉన్నారు కదా! ఇప్పుడే కదా కొంచెం వచ్చింది మేము. ఇది ఇప్పుడే జరగాల అని చెప్పి అంటే చూడండి తను ఒక భూమి మీద ఒక మానవ దేహం తీసుకుంది. ఈ దేహ స్థితులను బట్టి అమ్మ ఆ ఏర్పాటుని అంటే ఆ ఎడబాటుని ఫీల్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడే జరగాల అని చెప్పి ఫీల్ అవుతూ అడుగుతుంది. నేను కూడా అలాగే భయపడుతున్నాను. కాకపోతే చాలా కాలం క్రితమే నక్షత్రాల సమయాన్ని నిర్ణయించాయి. అవి ఇప్పుడు సరి అయిన కూటమిలో ఉన్నాయి. ఈ మానవ రూపాలు ధరించక ముందే నువ్వు నారాయణుడు వేసుకున్న ప్రణాళికే కదా ఇది. అంటే ఈ రూపాలు ధరించక ముందు మీరిద్దరూ ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టైంలో ఇది జరగాలని. కాకపోతే చూడండి, మాస్టర్స్ భూమి మీదకి వచ్చిన ఆ టైంకి వేరే వాళ్ళ ద్వారా తెలపబడుతుంది. ముందే అన్ని మనం ఏమనుకునేవాళ్ళం, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు ముందే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అవన్నీ అట్లా వాళ్ళ శక్తితోటి చేసుకొచ్చారు. ఆ యొక్క ఎనర్జీ వాళ్ళకు ఉంది కాబట్టి అనుకుంటాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ సమయం వచ్చినప్పుడు అవి జరుగుతాయి. మీరు రావడానికి ముందే ఆ ప్రణాళిక మీ ఇద్దరు వేసుకున్నదే కదా! ఈ దేహాలు, ఈ రూపాలు ధరించక ముందు అని చెప్పి అమ్మ అడుగుతుంది అనమాట. మనం కూడా ఇక్కడికి రావటానికి ముందు మన జీవితంలో జరిగే ప్రతి దాని ప్రణాళిక మనం వేసుకొని వచ్చిందే. కాకపోతే అది తెలియక ఇక్కడ మనం బాధపడుతున్నాం. ఏంటి ఈ జీవితం ఇలా ఉంది? వీళ్ళేంటి ఇలా ఉన్నారు? నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఈ పక్క వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు? ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంతో చక్కగా ఉన్నవాళ్ళు ఉ, హఠాత్తుగా ఏదో ఒక విషయం దగ్గర పెద్ద గొడవయ్యి అది చాలా దూరం వెళ్ళిపోతుంది. భార్యాభర్తలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పక్కింటి వాళ్ళతో కావచ్చు, లేదా పిల్లలతో కావచ్చు, అది ఏ రూపంలోనైనా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకు అంతకుముందు చక్కగా ఉన్నాం కదా! ఎందుకు జరిగింది? అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఉంది అన్న విషయాన్ని మనం అసలు ఆ పరిస్థితిని కూడా మనం అంగీకరించాలి. ఎప్పుడైతే దానికి సరెండర్ అవుతామో అది మనకి చాలా ఈజీగా వెళ్ళిపోతదనమాట. ఎందుకంటే మనం తెచ్చుకున్న ప్రణాళిక ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది అరుంధతమ్మ చెప్తున్నా. ఆ స్త్రీ అప్పుడు మళ్ళీ ఇక్కడ తనతో పాటు వచ్చారు కదా! వాళ్ళతో చెప్తుందన్నమాట మాత. ఏమనంటే ఈ స్త్రీలిద్దరూ మానవ జాతి కోసం ఎంత త్యాగం చేశారో ఆ క్షణం నాకు గుర్తుంది. నేను గుర్తించాను వాళ్ళు చేసింది. అంటే అరుంధతి మాత ఏం చేసింది? విశ్వామిత్ర మహర్షి మహర్షి అవ్వాలి ఆయన. ఆయన విముక్తి చెందటం కోసం తన నూరుగురు పుత్రుల్ని కూడా త్యాగం చేసింది. అలానే ఖ్యాతి మాత ఏంటి అంటే రాక్షసులకి దేవతలకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ అందులో తన బిడ్డల్ని ఎంతో మందిని తను కోల్పోతుంది అనమాట. అంటే తన బిడ్డల్ని త్యాగం చేసింది అక్కడ. ఎందుకు ఆ దేవలోకాల్లో సుస్- ఆ, ఉమ్, స్థిరత్వం తేవటానికి. అంటే రాక్షసులందరూ ఎన్నో ఆగడాలు చేస్తున్నారు. దానికోసం ఏంటంటే ఆ యుద్ధాల్లోకి పాలు పంచుకోవడానికి వెళ్తే అక్కడ చనిపోతారు. అ- ఇట్లా ఖ్యాతి మాత కూడా తన ఎంతో మంది బిడ్డల్ని కోల్పోయింది అనమాట. అది తర్వాత ఏమవుతుంది? ఈ భూలోకంలో సుస్థిరత అనేది ఏర్పడుతుంది దానివల్ల. దానికోసం వీళ్ళు ఆ త్యాగాలు చేశారు. తమ బిడ్డల్ని త్యాగాలు చేశారు అనమాట.
అది చూస్తుంది వాళ్ళ మొహంలో ప్రేమ కరుణ చూసి అమ్మ తన కోసం అంటే దీన్ని ఏదన్నా మార్చొచ్చు కదా అని చెప్పి అడగాలని ఉందన్నమాట మాతకి. ఉమ్, అయితే అది వాళ్ళ ఫేసుల్లో అది చూసి ఆ మాత అడగలేకపోతుంది. ఏమి అంటే నేను ఆ విధంగా త్యాగం చేయలేనా? అది కేవలం శాపం యొక్క ఫలితమే కాదు, ఈ మానవాళికి సేవ చేయటానికి కదా వచ్చింది నేను అని చెప్పి మాతయ్య లోపల ఆలోచించుకుంటుంది. అంటే నేను ఈ మానవాళికి సేవ చేయడానికి వచ్చాను. ఇది పాక్షికంగానే అంటే పూర్తిగా తను దూరంగా ఉండటం కాదనమాట. ఎందుకంటే చాలా వరకు ఖ్యాతి అమ్మ తన శక్తితోటి ఆ శాపాన్ని నిర్వీర్యం చేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఖ్యాతి మాత అంటుంది, "ఏ, నీ పిల్లల విద్యాభ్యాసాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి. నువ్వు ఆ, వాళ్ళల్లో పెంపొందించే విలువలేమో అంటే రాబోయే తరాలకి పునాదిగా ఉంటాయి భవిష్యత్తుకి. నువ్వు నీ పిల్లల్ని చక్కగా పెంచాలి, అది భవిష్యత్తుకు పునాది. ఈ వినాశకర యుద్ధ ఫలితంగా ఎంతో అస్థిరంగా ఉన్న భూమిలో మార్పులు తెచ్చి స్థిరపరచటంలో నువ్వు సహాయం చేయాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. అప్పుడే నువ్వు అరణ్య జీవితానికి తోడ్పడుతుంది. అరణ్య జీవితంలో అది తోడ్పడాలన్నమాట ఈవిడ చేసే పనంతా. మానవ సమాజం విస్తరించే కొద్దీ అది వినాశనానికి గురి అవ్వకుండా ఉంటుంది. అంటే మానవులు పెరిగే కొద్దీ ఈ అడవుల్ని తగ్గించేస్తారు, నరికేస్తారు. కాబట్టి అది జరగకుండా నువ్వు చూడాలి. నువ్వు మందిరానికే కట్టుబడి ఉంటే నువ్వు దీనిలో ఏ ఒక్కటి నువ్వు చెయ్యలేవు. నువ్వు చేయడానికి వచ్చిన పనులు చేయాలంటే నువ్వు ఇక్కడ ఎట్లా ఉండాలి, చాలా స్వేచ్ఛగా ఉండాలి. అట్లానే ఆ శాపాల శక్తిని అంతం చేయడానికే ఆ ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ ఏంటి? ఇలాగ రావడానికి మీరు చేసుకున్న ప్రతిజ్ఞ ఏంటంటే శ- శాపాలుని లేకుండా చెయ్యాలి. ఇప్పుడు చూడండి, పిల్లల్ని స్వేచ్ఛగా నువ్వు అడవుల్లో ఆ చెట్ల మధ్య, ఆ జంతువుల మధ్య కలిసిపోయి అవి మన తోడబుట్టినవి, మన కుటుంబ సభ్యులు. ఎలా కుటుంబ సభ్యులు? ఎలా అయితే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ వాటన్నింటినీ కూడా సృష్టించాడు కదా. ఆయన దృష్టిలో మనం అంతా ఒక కుటుంబం కదా. అలా కుటుంబ సభ్యులు. అందుకే ఏ జీవిని చంపొద్దు, చంపే హక్కు మనకి లేదు. ఎందుకంటే మనం ఇంతకు ముందు అదే జీవరాశిలో జన్మించి అనుభవాలు తీసుకుని ఈ మానవ జన్మకు వచ్చాం. మరి ఇప్పుడు వాటిని చంపి తినటం ఎట్లా? అందుకే పత్రిజీ గారు అహింసో పరమో ధర్మ అనేది, ఏ జీవిని హింస పెట్టద్దు, వాటిని మన తోడబుట్టిన వాటిలాగా చూడాలి అని చెప్పి చెప్పింది. ఇప్పుడు మందిరంలోనే ఉందనుకోండి మాత, ఇవి ఏమైనా చేయగలుగుతుందా? ఎందుకంటే అక్కడ ఎంతో ప- పద్ధతులు ఉంటాయి, అది అన్ని పాటించాలి. అమ్మ ఇలా ఫ్రీగా బయటికి రావడానికి ఉండదు. చూసారా, ఒకసారి ఆ అకితను కలవడానికి వస్తేనే అక్కడ ఆ, రాణి గారు ఇలా ఆ, పరిచారిక దుస్తుల్లో కనిపించిందంట, ఇలా వెళ్ళకూడదు, ఇలాగ ఇలాంటివి బయటికి రాకూడదు అని చెప్పి ఆ ఎవరైతే భద్రత ఆ, అధికారి ఎవరు ఉంటారో ఆయన వచ్చి చెప్తుంటారు కదా రాముల వారికి. అంటే ఇవన్నీ చెయ్యాలంటే అమ్మకి అవకాశం ఉండదు మందిరంలో ఉంటే. కాబట్టి తను అడవుల్లోనే ఉంటేనే ఆ పిల్లల్ని చక్కగా పెంచటం వల్ల తర్వాత తరాలకి వీళ్ళు ఒక భవిష్యత్తు వేయగలుగుతారు. ఇది నువ్వు వేసుకున్న ప్రణాళికే అని చెప్పి ఖ్యాతి మాత చెప్తుంది అనమాట. అప్పుడు అరుంధతి మాత కూడా మాట్లాడుతూ, ఎంతో మంది ఋషులు శాపం కోపంతో శాపం ఇవ్వటం నేను ఎన్నో చూశాను. వివేకంతో కాక, పూర్వకాలంలో అయితే ఎట్లా ఉండేది, మానవాళి ముందుకెళ్లే మార్గాలను ఏర్పరచటానికి మానవ మనస్సుల్లో న్యాయము అనేది నాటడానికి శాపాన్ని వాడేవాడు. అంటే ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ న్యాయం అనేది అందరూ పొందాలి, న్యాయంగా ఉండాలి అనే దానికి అక్కడ ఒక క్రమశిక్షణకు వాడేవాడు. కాకపోతే వివేకం కోల్పోయి, ఇప్పుడు భృగు మహర్షి చూడండి, ఆయన ఎంత సాధకుడు. భార్గవి నారాయణ్నే భార్గవి కుమార్తెగా పొందాడు తను. అయినా కూడా అక్కడ తన వివేకం కోల్పోయి
ఏం జరిగింది అన్నీ ఒక్క నిమిషం వివరం తెలుసుకోకుండా ఆయన శపించేశారు. ఇప్పుడు ఆ సేపు వీళ్ళు భరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ వివేకం కోల్పోకుండా ఉండాలి. ఈ శాపాలన్నీ కూడా రాముల వారు న్యాయాన్ని అందించే సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక ఆ శిల్పాలతో పని లేదు. అంతే కదా. ఇక్కడ సంస్థలు ఉన్నాయి, అవి తప్పు ఒప్పులు మనకి ఎలా అయితే న్యాయస్థానాలు ఉన్నాయో అలాగా అక్కడ న్యాయం అనేది విచారించి ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. అప్పుడు ఈ ఋషులు శాపాలు ఇవ్వాల్సిన పని ఉండదు. అంటే వీటి శక్తిని తగ్గించేస్తూ వస్తారు. ఇంక శాపాలతోటి పని ఉండదు అని చెప్పి అరుంధతమ్మ చెప్తుందన్నమాట. ఆ గొప్ప మహిళల మనసుల్లో మాటలు చెప్పగా మళ్ళీ భృగు మహర్షి శాపము తను రాముడు ఎడబాటు కలిగిస్తుందని అర్థమైపోయింది అనమాట. లంకలో అయితేనేమో తను ఎంపిక చేసుకుంది. అది అది ఇది ఇలా కాదు. రాముడు ఇప్పుడు విడిపోయే బాధను అనుభవించాలి తను. ఇది చాలా కష్టంగా ఉంటుందన్నమాట తనకి. అదీ కాక ఇంకా ఇప్పుడు పిల్లలు పుట్టబోతున్నారు. వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం ఉంటుందని చెప్పి మాత ఆలోచిస్తుందన్నమాట బాగా. అప్పుడు మరి రాముడికి ఈ విషయం ఎలా చెప్పాలమ్మా నేను అని చెప్పి కొంచెం తను ఫీల్ అవుతుందన్నమాట. అప్పుడు అయితే అరుంధతమ్మ చెప్తుంది, ఇప్పుడు వశిష్ఠులు వారు రామునితో ఉన్నారు. చాలా ప్రేమగా కరుణతోటి అరుంధతి చెప్తుందన్నమాట. సూర్యోదయానికి ముందే ఆయన వెళ్ళారు. లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని ఆయనకి గుర్తు చేయడానికి, ఆయన స్మృతి పదంలోకి తేవటానికి ఆయన వెళ్ళారు అని చెప్పి చెప్తుందన్నమాట. అట్లానే వీళ్ళు అరణ్యంలో చేయాల్సిన పని గురించి కూడా చెప్తున్నాను. అరుంధతి మాత ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఎందుకంటే ఆ, తను అక్కడ చెప్పింది కదా, ఇప్పటి నుంచి భవిష్యత్తులో అడవులకి ఎంతో హాని కలిగిద్ది. ఒకానొక నాటికి ఏంటంటే ఇవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. నేల ఇంకా అనేక ఇతర గ్రహాలకు మళ్ళీ జీవం ఏమీ లేకుండా పోతుంది. జీవరాశులన్నీ కూడా ఆ, వాటి యొక్క అవసరాలను పట్టించుకోకుండా ఈ వనరులన్నింటినీ స్వప్రయోజనం కోసం, అంటే మన ప్రయోజనం కోసమే మనం ఈ అడవులన్నిటినీ తీసేస్తూ వస్తున్నాం. చూసారా ఇప్పుడు ఎంత భూతాపం పెరిగిందో. నా చిన్నప్పుడు ఓ, 28 డిగ్రీలు, 25 డిగ్రీలు, 26 డిగ్రీలు అంటేనే అమ్మో వేడి అనుకునేవాడు. ఇప్పుడు చూడండి అది 46, 48కి కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళింది. ఇప్పటికే ఆ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి. అంటే ఈ అడవులను నాశనం చేయడం అంత వల్ల ఒకదాని మీద ఒకటి మనకి ఆధారపడి ఉన్నాం. ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా లేకపోయినా మన యొక్క జీవనం అనేది ఉండదన్నమాట. ఇది చక్కగా వివరించి చెప్తున్నారు. దీనికి మా ఇంట్లో మా ఇంటి పనులు చేస్తున్నప్పుడు కొన్ని చెట్లు తీయాల్సి వచ్చింది. నేను చాలా బాధేసింది. అయితే ఒకటి కొబ్బరి చెట్టు మటుకు తీయడానికి వీల్లేదు, అది ఉంచండి అని చెప్పి నేను పట్టుబట్టాను అనమాట. అది ఉంది. ఇప్పుడు అది ఏమవుతుందంటే అవతల ఉన్న కరెంట్ పోల్ మీద ఈ కొమ్మలు వాలి ఈ గాలికి వానకి అవి నిప్పు కణికలు రాలుతున్నాయి. అక్కడ అక్కడ వస్తుంది, ఎర్త్ వస్తుంది. అది గొడవ. చెట్టు కొట్టేయమంటారు. లేదు లేదు చెట్టు కొట్టేయద్దు అని చెప్పి నేను చివరికి ఏం చేశానంటే ఆ వైర్ కి, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తాం, కొన్ని పైప్స్ ఆ ఆ వైర్లకు తొడిగేస్తారు కదా, అలాగ వేయించాను అన్నమాట. చెట్టు కొట్టొద్దు, చెట్టు కొట్టనివ్వను నేను అని చెప్పి చాలా మంది కంప్లైంట్లు. ఎందుకు ఆ చెట్లు కొబ్బరి నీళ్లు తాగాల, అవి అక్కడ కాపుతున్నాయి అని. కొబ్బరి నీళ్ళ కోసం కాదు, ఆ ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ ఆ చెట్టు నీడ ఎంత ఉందో చూసుకొని బైకులు అక్కడ పెట్టుకుంటారు. చూడండి ఎండాకాలం వచ్చిందంటే మనం ఇంట్లో ఎన్ని ఏసీలు వేసుకున్నా మనకి ఏ ప్రయోజనం ఉండదు. అదే ఏ చెట్టు నీడ కన్నా వెళ్ళి కూర్చోండి, ఎంత చల్లదనం, ఎంత హాయిగా ఉంటుంది. చెట్లు వల్ల ఉమ్, చల్లటి గాలి వీస్తే ఎన్ని ఏసీలు పెట్టినా అంత గాలి రాదు. కాబట్టి ఈ చెట్లు అనేవి చాలా చాలా ముఖ్యం. మనకి వానలు కురవాలి, పంటలు పండాలన్నా ఈ అడవులు ఉండాలి. అడవులు తరిగిపోవటం వల్లే మనకి ఈ భూతాపం పెరిగిపోతుంది అనమాట.
అయితే ఈ మానవుల హృదయాల్లో అడవుల పట్ల, నదుల పట్ల, పర్వతాల పట్ల ప్రేమను పెంపొందించాలి. దాంతో రక్షించబడుతున్నాము అనే సహజ, అంటే ప్రతి ఒక్కళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము అనే ఫీల్ ఆటి కలిగించాలి అని చెప్పి అరుంధతమ్మ చెప్తుందన్నమాట. అంటే చూడండి, అవి మనం ప్రతి ఒక్కళ్ళం ఇంట్లో చెట్లు నాటాలి. వీలున్న ప్రతి ఒక్కళ్ళు మనం ఆ పనులు చేద్దాం మాస్టర్స్. అమ్మవారి నుంచి సందేశంగా మనం ఇది తీసుకుందాం. అట్లానే ఇక్కడ రావణ్ణి విముక్తి చెందించడంలో రాముడు భూమికి అంతకు ముందు తెలియని నాణ్యత గల ప్రేమను విడుదల చేశాడు. అంటే రాముల వారు ఆ యుద్ధం అప్పుడు మాత లంకలో ఉన్నప్పుడు ఒక కొత్త ప్రేమ తరంగాలు అక్కడంతా వ్యాపించడం చూశానని చెప్పింది కదా మనకి. అంటే అంతకు ముందు లేదు అది, ఆ ప్రేమ తత్వం. నీ అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ ప్రేమ తత్వం అలవడి అన్నిటినీ ప్రేమించే తత్వం కలిగి ఉంటారన్నమాట. ఇప్పుడు నువ్వు ఆ ప్రేమను ఏం చేయాలి? మానవ హృదయాల్లో పాదుకొల్పాలి. అక్కడ రాముల వారు అక్కడ ఆ టైంలో భూమి మీదకి ఆ ప్రేమ తెచ్చారు కొత్త శక్తిని ఒకదాన్ని. ఇప్పుడు నువ్వు ఇది మానవ హృదయాల్లో ప్రవేశపెట్టాలి. దానివల్ల ఏమవుతుంది? భూమి జీవం రక్షించబడుతుంది. సుదూర భవిష్యత్తులోకి తొంగి చూస్తే సీత, విశ్వమంతటికి భూమాత రక్షించబడటం ఎంతో ముఖ్యము. భవిష్యత్తులో ఆమె విధి మానవాళి చేతిలో ఉంది. భూమి ఎలా ఉండాలనేది మానవుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మాలో మిగిలిన వారికంటే అది ఆమె నీకే బాగా తెలుసు. అంటే సీతామాత భూమి నుంచి ఉద్భవించింది కదా, తల్లిలా భావించింది. అసలు ఆ భూమాత యొక్క మనసు ఏంటనేది మా అందరికన్నా కూడా నీకే బాగా తెలుసు. కాబట్టి ఇది ఎంతో మంది మనసుల్లో నీవు ఆమె పట్ల ప్రేమను ప్రవేశపెట్టగలవు. ఒక్కసారి ఆ బీజం నాటబడితే ఆ ప్రేమ ఎన్నటికీ మరణించక శాశ్వతంగా నిలిచి ఉండి ఆమె భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదు కదా. అలా ఉండబట్టే కదా మనం మొక్కల్ని ప్రేమించటం, ఆ మొక్కలతోటి మాట్లాడటం, ఇదంతా చేస్తున్నాం. చూడండి, మనసు బాగలేకపోతే ఏదైనా, మనకి కొంచెం బాధ కలిగింది, మన మూడ్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, అది ఏదన్నా కావచ్చు, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చున్నారంటే ఆ చెట్టు దగ్గరే ఎంత హీల్ చేస్తుందో. అది చాలా మంది మాస్టర్స్ అనుభవాలు నేను విన్నాను అనమాట. మొక్కలు కూడా మాట్లాడతాయి, మాట్లాడొచ్చు. ఒకసారి ఇలానే కాఫీ తాగుతూ కూర్చున్నా. ఎదురుగ్గా చెట్టు ఉందన్నమాట. చెట్టుతో మాట్లాడదామా అనిపించి హాయ్, హలో అంటూ ఆ, అట్లా అక్కడ ఏ గాలి లేదు, ఏ చెట్టు కదిలాటంలా. ఎర్లీ మార్నింగ్ అనమాట, 6 ఏమో అవుతుంది. అయితే ఆ, ఎక్కడ ఎటు చూసినా చెట్లు ఎక్కడ కదలటం లేదు, అలా ఉండిపోయాయి ఉన్నాయి. అందులో ఒక రెండు ఆకులు ఇలా తల ఊపుతున్నట్టు, అంటే నేను మాట్లాడిన దానికి రెస్పాండ్ అవుతున్నట్లుగా. ఇప్పుడు మనం ఎవరినన్నా మాట్లాడిస్తే ఇట్లా నవ్వుతూ తల ఊపుతాం కదా, అలాగా ఒక రెండు, అంటే 4 ఆకులు ఉన్నాయి అక్కడ, కానీ 2 ఆకులు మటుకు అలా తల ఊపినాయి. నాకు భలే ఆశ్చర్యం వేసి చుట్టూ చూశాను, ఎక్కడ ఏ చెట్టు ఇప్పుడు ఆ చెట్టులో కూడా ఎక్కడ కదలిక లేదు. అలాగే ఇంకా అన్ని ఆకులతోటి నేను అట్లా మాట్లాడుతూ వచ్చాను అనమాట. అది నాకు ఇప్పటికీ భలే అనిపిస్తుంది. అంటే మనం మనస్ఫూర్తిగా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు, అవి సమాధానం చెప్తాయి. అది మనం అర్థం చేసుకునే స్కిల్స్ మనం పెంచుకోవాలి. అందుకే వంశీ సార్ ఎప్పుడు కూడా ప్రకృతిలో గడపండి, రోజులో కొంచెం సేపు మీతో పాటు మీరు ఉండండి ఒంటరిగా. నేను అప్పుడప్పుడు డాబా మీదకి వెళ్ళి అలా కూర్చొని చుట్టూ ఉన్న చెట్లని గమనిస్తూ కూర్చుంటాం అన్నమాట. అట్లా అది ఆ ఆ భూమాతకి మనం ఇచ్చే కృతజ్ఞతా భావం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా కనీసం మొక్కలు నాటుతాం. ఆ మొక్కలు ఉంటేనే మనం ఉండగలం. లేకపోతే మిగతా గ్రహాల్లో ఎలాంటి జీవం లేకుండా ఎలా ఉన్నాయో ఈ భూమి కూడా అలా అయిపోతుంది. కాబట్టి నువ్వు ఇది మానవ మనస్సుల్లో నాటాలి అని చెప్పి అరుణితం చెప్తుంది. ఈ మాటలు చెప్తుండగానే మాత ముఖంలో
వ్యక్తీకరణ మారిపోయింది. అప్పటిదాకా ఏంటి, నేను దూరంగా ఉండాలా, నేను రాముడితోటే ఉండాలి, నాకు ఏదన్నా వీళ్ళు సహాయం చేస్తే బాగుండు అన్నట్లు చూస్తుంది కదా. కానీ ఇప్పుడు అది తనలో మారిపోయింది అనమాట. అంతకు ముందున్న నిరాశ స్థానంలో ఇప్పుడు ఒక అవగాహన, గ్రాహ్యత, తన ముందున్న బాధ్యతను స్వీకరించటానికి ఒప్పుకోలు, అంటే తను ఒప్పుకుంటుంది ఇంకా, అవి కనిపించాయంట. సంవత్సరాల తరబడి మాత యొక్క ఆలోచనలు, వ్యక్తీకరణలు నేను చదవటం నేర్చుకున్నాను కదా. అంటే సోమ చెప్తుంది, అంటే సోమ ఆలోచనలు ఇది. శ్రీరాముని పట్ల ఆమె ఆప్యాయతను కూడా నేను చూశాను. కానీ వీటన్నిటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడాల్సింది రాములు వారే. కనుక లేకపోతే ఆయన మీద ఎంతో ప్రభావం ఉంటుంది కదా. అంతే కదా, మన పక్కన మనకున్న ఆ తోడు దూరంగా ఉండటం అంటే అది ఎక్కువగా మగవాళ్ళ మీద ఎక్కువ పడుతుంది అనమాట. ఆ, కొన్ని గంటల తర్వాత ఆయన వచ్చినప్పుడు మళ్ళీ అమ్మ మొహం కొంచెం తేలిక అవుతుంది అనమాట. శ్రీరాముడు ఏంటంటే వశిష్ఠ మహర్షితో పాటు రథం దిగేసరికి అప్పటికి ఏంటి, ఆ జ్ఞాపకం అంతా కూడా రాముల వారిలో వచ్చేస్తుంది అనమాట. చాలా కాలం క్రితమే ఆ చర్యకు లోబడి ఈ కారణ పరిణామం జరిగింది అని ఆయనకు కూడా తెలిసింది అన్నమాట. ఇంకా మాతను చూడగానే ఆయన హృదయానికి హత్తుకొని, మాతని, సీత లంకలో మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. నిన్ను నన్ను వేరు చేసే శక్తి ఎవరికీ లేదు. నువ్వెక్కడుంటే నేను అక్కడే, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే. కాబట్టి ఎవరిని, నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదలు, ఎప్పటికీ మనం కలిసే ఉంటాము అని చెప్పి చెప్తున్నా. రామా, ఇది సత్యము. అయితే మానవ లోకంలో కష్టాలు వస్తాయి. ఈ మానవ శరీరం ఏంటి, నీ స్పర్శను, నీ కన్నుల నుండి ప్రవహించే ప్రేమను కోరుతుంది. నీ కళ్ళు నన్ను, అంటే ఆ కళ్ళు చూస్తే వాస్తవ ఆత్మ తిరిగి తెస్తాడనమాట ఈమెకి. వాస్తవంలోకి ఇది వాస్తవము అని చెప్పి రాముల వారిని చూసినప్పుడల్లా అమ్మకి అది జ్ఞాపకం వస్తూ ఉంటది. కానీ మరి ఇప్పుడు దూరంగా ఉంటే నాకు ఇవి ఈ ఉండవు కదా అని ఫీల్ అవుతుంది. అంటే మానవ దేహాల్లో ఈ పరిణామాలు అనేవి భగవంతుడు దిగొచ్చి జన్మ తీసుకున్న సహజంగా వాళ్ళకి కూడా ఇలాగే ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ గ్రహించుకోవాలి. అప్పుడు రాముల వారు ఏమంటున్నారంటే, నువ్వు నా స్పర్శను అనుభూతి చెందుతావు అని నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి వాగ్దానం చేస్తారనమాట. అంటే దూరంగా ఉన్నా కూడా అది తలుచుకున్నప్పుడు ఏంటంటే ఆ స్పర్శ అనేది అమ్మకు తెలుస్తుంది. ఇది ఇక్కడ నాది ఒక అనుభవం చెప్తాను సార్. ఆ, ఒకరోజు మామూలుగా నైట్ మెడిటేషన్ చేస్తే నేను నిద్రపోతాను. అలాగే మెడిటేషన్ చేసి పడుకున్నాను. కొంచెం వెంటనే నాకేంటంటే, ఇప్పుడు పడుకున్నప్పుడు ఈ చైన్స్ అవి ఇబ్బంది పట్టవు అని చెప్పి నేను తలగడ కిందే పెట్టుకొని పడుకుంటాను. అయితే పడుకోగానే ఒక చెయ్యి ఈ తలగడ ఎత్తి ఆ చైన్ పట్టుకొని చూస్తుంది. నాకేంటి, ఎవరో దొంగోడు వచ్చి ఆ చైన్ తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుని రెండు చేతులతోటి ఆ చేతిని పట్టు. అప్పుడు ఏంటంటే నాకు ఒక డౌట్ వచ్చింది. దొంగోడు ఊరికి రాడు కదా, తన సేఫ్టీ కోసం ఏదో ఒక మారణ ఏదాన్ని తీసుకొని వస్తాడు. కత్తి ఉంటే ఒక చేయి పట్టుకున్నా నా రెండు చేతులతోటి, ఇంకో చేతితోటి నా పొట్టలో కనుక కత్తితో పొడిస్తే ఎట్లా అనుకుంటున్నా. అది అయిపోగానే నాకు మళ్ళీ ఎవరో లేడీస్ కనిపిస్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. ఒక ఐదుగురు నుంచుని ఉన్నారు వరుసగా. అయితే వాళ్ళ నోరు స్థానంలో చిలక ముక్కు ఉంటుంది కదా, అలా ఉంది వాళ్ళ. అలా నేను ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నాను. వాళ్ళ నోళ్ళలోకి చూస్తున్నాను అనమాట. అది అయిపోగానే నేను మళ్ళీ నా పక్కనే పడుకొని నా చేతి మీద ఒక 4 వేళ్ళు ఈ స్పర్శ ఇలాగా చేతులు వేసి ఇలా పక్కకు పడుకున్న నా మీదగా వచ్చి నా మొహం పెట్టి చూస్తుంది. ఇదేంటి, నేను అనుకున్న మా వారేమో అని. ఆ, లేదు, నేను అప్పుడు మెడిటేషన్ చేసి హాల్లోనే పడుకొని ఉన్నా. ఇంకా నాకు భయం వేసి కళ్ళు తెరిచి చూస్తే నేను ఇక్కడ ఉన్నా అనమాట. ఇంకా నాకు, నేను ఎప్పుడూ భయపడిన, అసలు భయం అంటే నాకు తెలియదు. అంటే కొన్ని కొన్ని భయాలు, అట్లా ఒంటరిగా పడుకోవడం,
ఇదంతా ఏం ఉండదు, ఒక్కదాన్నైనా నేను ఉండగలుగుతా. అలాంటిది ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏమైంది అంటున్నారు మా వారు. ఇట్లా జరిగిందని చెప్పా. అంటే మా వారికి ఏం డౌట్ వచ్చిందంటే ఎవరైనా తమ్ముడు వచ్చాడని లేచి వచ్చి అన్ని తలుపులు చెక్ చేశారు. అన్ని వేసే ఉన్నాయి, కిటికీలు వేసే ఉన్నాయి. ఏదో కలగని ఉంటది. నేను ఇప్పుడే కదా పడుకున్నా అంటే అప్పుడే మా వారు మంచినీళ్ళు తాగి వెళ్ళి పడుకున్నట్ట. జస్ట్ 10 నిమిషాలే అయింది అని చెప్పి అంటే ఏదో కావచ్చు. నాకేంటి అప్పుడు ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏ ఏవో సోల్స్ వచ్చాయి. ఉమ్, అంటే నేను మహావతార్ బాబాజీని తలుచుకోకపోతే పేరు గుర్తురాల, పత్రిజీ గారిని తలుచుకున్నా. కానీ వీళ్ళ ఫస్ట్ టైమే ఎప్పుడైతే తలగడ కింద చేయి పెట్టి చూస్తున్నప్పుడే నేను హెల్ప్ అడిగాను అనమాట. మాస్టర్స్ ఎందుకు రాలేదు, ఇది నా డౌట్. ఈ ఎప్పుడైనా మాస్టర్స్ తలుచుకోగానే నేను కొన్ని చూసాను అనమాట, సోల్స్ కనుక వస్తే అలాగా తలుచుకున్నా, వాళ్ళని తీసుకెళ్ళడం అండి. ఈ ఏంటబ్బా అని తెల్లవారిందాక ఇదే డౌట్ తో పడుకున్నాను అనమాట. తెల్లవారు లేచి ఇంకిద్దరం మెడిటేషన్ చేసాము. మెడిటేషన్ కూర్చున్న 5 మినిట్స్ కి నాకు అర్థమైంది. అలా చూసింది ఎవరో కాదు, నా సోలే బయటకు వచ్చింది. ఆ స్పర్శని నేను చూశాను, అనుభూతి చెందాను. నా చేతి మీద ఆ 4 వేళ్ళు పడ్డాయి. అది నాకు తెలిసిందనమాట. అంటే నా సోల్ను చూసుకుని నేనే భయపడ్డాను అన్నమాట. అంటే నాకు తెలియదు అది. అంటే ఆ స్పర్శను మనం అనుభూతి చెందగలము అనేది ఉమ్, అర్థమైంది. ఇక్కడ ఏంటంటే రాముల వారు ఏంటంటే దూరంగా ఉన్నా కూడా నా స్పర్శను అనుభూతి నువ్వు చెందగలుగుతావు నువ్వు కోరుకున్నప్పుడు, అంటే అది తెలుస్తుంది అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అట్లానే ఋషి ఖ్యాతి శాపాన్ని బలహీనపరిచిన విషయం నీకు గుర్తులేదా అని చెప్పి ఋషి ఖ్యాతి వైపు చూస్తారనమాట. అప్పుడు మీరు అక్కడ ఉండటం మాకెంతో అదృష్టమైన విషయం. మీ తపశ్శక్తి వల్ల మీరు మాకు ఆశీస్సులు ఇవ్వగలిగారు. అంతే కదా. ఆవిడ చేసిన ఆ తపశ్శక్తి అంతా ధారపోసి ఆ శాపాన్ని బలహీనపరిచేసింది అనమాట. ప్రభు ఆమె నా కుమార్తె ఎప్పటికీ అంతే. అంటే అక్కడ భార్గవిగా ఆవిడకి జన్మించింది, అప్పుడు కుమార్తె. ఇప్పుడు సీతగా ఉంది కదా, ఎప్పుడైనా కూడా తను నాకు కుమార్తె అని చెప్పి ఆవిడ చాలా నెమ్మదిగా చెప్తుంది అనమాట, కన్నీళ్లతోటి. ఏ తండ్రి అంటే రిషి ఖ్యాతి అది గుర్తు చేసుకుంటుంది అనమాట. ఏ తండ్రి తన కుమార్తెకు బాధ కలిగించడు, ఇప్పటికీ నేను ఆయన్ని పూర్తిగా క్షమించలేదు. అంటే నువ్వు ఆ విచక్షణ లేకుండా నువ్వు శాపం ఎవరికి ఇచ్చావు, ఆ మాత్రం నువ్వు చూసుకోవద్దా. అంటే కూతురికి ఇప్పుడు అల్లుడు నారాయణుడు అవుతాడు కదా ఆవిడకి. అంటే నారాయణ్ని శపిస్తే కూతురికి కూడా అదే కదా. ప్రియమైన వాడిని దూరంగా ఉంచడం అంటే కుమార్తెకు కూడా బాధే కదా. అది ఈమెకి ఇంకా కూడా ఆయన్ని క్షమించదన్నమాట. ఆ సంఘటనలో నాకు కూడా కొంత బాధ్యత ఉందమ్మా అని చెప్పి సీత అంటుంది. నేను అక్కడ ఉండి కూడా ఉసాన మాత మరణాన్ని ఆపలేక ఏం చేయలేకపోయాను. నేను కలుగ చేసుకోలేదు, దాన్ని ఆపలేదు. ఆ కష్టంలో ఆయన కష్టంలో నాకు కూడా కొంత భాగం ఉంది. అంటే అప్పుడు భార్గవిగా అక్కడే ఉంది కదా తను. తను ఆ విషయంలో తను అక్కడ ఏం చేయలేక, అంటే చేయలేక కాదు, అలా పాక్షికంగా ఉండిపోవాల్సి వచ్చింది తను. అంటే నాకు కూడా కొంచెం బాగా ఉంది. ఇప్పుడు చూడండి మనకి ఏదన్నా ఇది కాగానే ఎవరన్నా ఏదన్నా అనగానే నా తప్పేంటి, నా బాధ్యత ఏంటి అని మనం ఆలోచించాం. ఎదుటి వాళ్ళ మీదకి తోసేస్తాం. వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు కష్టపెడుతున్నారు, వీళ్ళు నన్ను ఇట్లా అంటారా అని చెప్పి మనం అనేస్తాం. ఇక్కడ సీతామాత చూడండి, అక్కడ నేను ఉన్నాను, అక్కడ కనుక దాన్ని నేను ఇక్కడ ఉండే, నాకు కూడా కొంచెం ఆయన బాధపడటంలో అవసాన మరణాన్ని ఆపలేకపోయాను. అక్కడ చూస్తూ ఏం చేయలేక నుంచొని ఉన్నాను అని చెప్పి అమ్మ తన మీద కూడా తన తప్పును కూడా సరి చేసుకుంటుంది. ఎప్పుడూ కూడా ఏదన్నా జరిగినప్పుడు మనం ఇందులో నా తప్పేంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. అంతకు ముందు ఇది వచ్చేది కాదు. నాకు కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, మేమున్న ఇంట్లోనే షటర్స్ ఉన్నాయి అన్నమాట. మాకు అవసరం. అయితే ఖాళీగా లేదు, అది ఖాళీ అయినాక ఇస్తామని చెప్పారు.
మా వారు ఏమన్నారంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే, వద్దులే అని చెప్పి అన్నారు. అది ఖాళీ అయింది, మీరు తీసుకుంటారా అని అడిగితే, సరే నేను ఆ విషయం చెప్పడం కూడా మర్చిపోయాను. 2 డేస్ తర్వాత ఆ విషయం వచ్చి, వద్దులేండి మీరు వేరే వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళకి ఇచ్చేసేయండిలే అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మా వారు వద్దులే మళ్ళీ ఇంకెక్కడన్నా దూరంగా తీసుకుంటే మనకి నాకు వెళ్ళటం ఇబ్బంది అవుతుంది, సరే ఇక్కడే తీసుకుందాంలే అన్నట్ట. నేనైతే అది వెళ్ళలేదు, నాకు గుర్తులేదు. అయితే ఇట్లాగా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పగానే, అదేంటి నేను వద్దని చెప్పాను కదా, మనమే తీసుకుందామని కదా చెప్పాను కదా నీకన్నప్పుడు, నాకు ఇప్పుడు చెప్పారు అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నా. అంటే అక్కడ వెంటనే అంతకు ముందు అయితే ఏంటి, నాకెప్పుడు చెప్పారు మీరు, నాతో చెప్పలేదని కొంచెం దెబ్బలాట వస్తుంది. పైకి అనకపోయినా లోపలైనా మనకి జరుగుతుంది యుద్ధం. అయితే ఎప్పుడు చెప్పారు అంటే, నేను ఇంత వినకుండా ఉంటున్నానా? ఏ- మరి ఇప్పుడు అది పోతే ఎలాగా? నన్ను నేను అనుకుంటున్నాను తప్ప, ఎదుటి అంతకు ముందు ఏంటి, నాకెప్పుడు చెప్పా అన్నట్టు వస్తుంది. కానీ ఇందులో నా పొరపాటు ఏంటి, నేను సరిగ్గా వినట్లేదా? ఇది కొంచెం అంత ముందు కూడా వస్తుండేది. అంటే నేను దాన్ని సరి చేసుకోవాలి. ఎట్లా, ఎందుకు వినలేదు నేను, అంత అవేర్నెస్ లో లేకుండా ఉన్నానా అని చెప్పి ఒక రోజంతా ఇదయ్యాను. ఆ నెక్స్ట్ డే కూడా పోనీ ఆ ఏమొచ్చిందంటే, ఏమో ఇది ఏం జరగటానికి ఇలా అయిందో, మనకి ఉంది కదా, ఏం జరగటానికి ఇది వచ్చిందో అనేది తీసుకోవాలి కదా అని సరిపెట్టుకున్నాను అనమాట. అయితే కొంచెం అప్పుడు మటుకు ఒక 2-3% తను చెప్పొచ్చు కదా, తను వెళ్ళి అలా అనుకున్నప్పుడు మేమే తీసుకుంటామని తను మాట్లాడొచ్చు కదా, ఇట్లా వచ్చింది, కొంచెం వచ్చింది. అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా, మన మనసు ఏంటంటే మనల్ని వెనకేసుకొస్తాయి. నీ తప్పేం లేదు, నా తప్పేం లేదు అనిపిస్తుంటది. అది అక్కడ మనం ఎలా అయితే అమ్మ, తను అక్కడ ఉండి ఏం చేయలేకపోయాను, నేను ఉన్నాను, దాన్ని ఆపలేకపోయాను, ఆయన బాధపడటంలో కూడా నాకు కొంత ఉంది భాగము, ఆ బాధకు కారణం నేను కూడా కొంత అని. ఇది ఎప్పుడైతే మనం ఈ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటామో, అప్పుడు మనం దానిలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందన్నమాట. చెక్ చేసుకోవాలి, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు ఎదురవుతుంది ఈ పరిస్థితి. ఇది మనకి చక్కగా వంశీసారు, ఏ కారణం లేకుండా ఏది జరగదు కదా. కాబట్టి మనం దీన్ని ఆ పట్టుకోవాలన్నమాట. ధ్యానంలోకి వచ్చాక మాత్రమే ఇది జరుగుతుంది. ధ్యానంలో వచ్చాక ఏంటంటే, మన సైడ్ ఏంటి అనేది ఆలోచించుకోగలుగుతున్నాం. మళ్ళీ శ్రీరాముడు ఆమె వైపు తిరిగి, ఖ్యాతి వైపు శ్రద్ధగా చూస్తున్నాడు అనమాట. నేను సీత మొదటిసారి వనవాసానికి వెళ్ళినప్పుడు, వీళ్ళు వనవాసానికి వెళ్ళారు కదా 14 సంవత్సరాలు, భృగు మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాము. మీరు అక్కడ లేరు కనుక మేము మిమ్మల్ని కలుసుకోలేకపోయాం. అక్కడ మీరుంటే మిమ్మల్ని కలిసేవాళ్ళం, కానీ మీరు అక్కడ లేరు కదా, మిమ్మల్ని కలవలేకపోయాము. ఆయనతో పాటు మేము ఎన్నో అద్భుతమైన రోజులు గడిపాం. ముఖ్యంగా ఆయన సీత పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించేవాళ్ళు. అంటే ఇక్కడ సీతగా జన్మించింది, ఒకప్పుడు భార్గవిగా ఆయన కుమార్తె కదా, ఆయన చాలా సున్నితత్వంతో ఉన్నారు. అయితే మా ఇద్దరిలో ఎవరికి ఈ శాపము జ్ఞాపకం లేదు, కానీ ఆయన సుదీర్ఘ జీవిత కాలంలో పశ్చాత్తాపడింది ఆ ఒక్క చర్యకే. అంటే తను చేసిన ఆ తప్పుకే, తను జీవితంలో ఆ తప్పు ఇక ఎప్పటికీ, అంటే ఆ కోపం అనేది నాలో లేకుండా వెళ్ళిపోవాలి, అది నా లోపలికి రానివ్వను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నారు. అలాగే కూడా ఉన్నారు. మళ్ళీ రాములు వారు చెప్తున్నారు, అంటే ఖ్యాతి మాతకి చెప్తున్నారు అనమాట. ఆ వనవాస కాలంలో మా వాళ్ళు భృగు మహర్షిని చూసి ఆయనలో వచ్చిన మార్పు, అప్పుడు తను క్రోధం ఆ కోపంతో శపించాడు కదా, ఈ కోపం వల్లే కదా నాకు ఇలాగ అయిపోయింది అని చెప్పి ఆయన దీర్ఘ తపస్సులోకి వెళ్ళిపోయి, కోపం అనేది నా లోపల ఉండకూడదు అని చెప్పి, అదంతా మేము చూసాము, ఆయనలో చాలా మార్పు వచ్చింది. తన దురదృష్ట చర్య పూర్తయ్యే వరకు తాను సంపూర్ణంగా విముక్తి చెందలేనని చెప్పారు.
ఆయన అపరాధ భావం నిరంతరము ఆయన్ను భారంగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు సీతకు నాకు భృగు మహర్షి విముక్తి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది. ఈ ఆలోచన నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఒకానొక ఆనంద తరంగం, అంటే ఒక ఆనందం మాత మొహంలో కూడా వచ్చేస్తుంది. అవును, ఆ సంఘటనకి ఇప్పుడే ముగింపు పలకాలి. అప్పుడు నేను ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకోలేదు. అయితే అప్పటికి మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అంటే వనవాస కాలంలో ఆ జరిగినప్పుడు సరిగ్గా అర్థం కాలేదు. ఇది నీ క్షమాపణ సమయము అని ఋషి ఖ్యాతితోటి చాలా సున్నితంగా చెప్తున్నారనమాట. అంటే ఇప్పటిదాకా ఆమె, నువ్వు ఎప్పుడైతే ఆయన్ని క్షమిస్తావో అప్పటిదాకా ఆయనకి విముక్తి అనేది లభించదు. నీ భర్తకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదించవలసింది కూడా నువ్వే. ఆయన పట్ల నువ్వు సరికాని భావాలను నిలుపుకొని ఉన్నంత వరకు ఆయన ఆత్మ పరబ్రహ్మంలో ఐక్యం కాలేదు అని చెప్పి ఋషి ఖ్యాతితో చెప్తున్నప్పుడు ఖ్యాతి మాటలో చాలా కలవరం కలుగుతుంది అనమాట. అప్పుడు రాముల వారు ఆమె నుదిటి మీద చేయి పెట్టి, నువ్వు ఒక విపత్తు పరిణమించవలసిన దానిని ప్రయోజనకరంగా మార్చావు. ఇప్పుడు అది చాలా పెద్ద విపత్తు అయ్యేది వీళ్ళకి. ఆమె తపశ్శక్తి పోసి ఆ శాపాన్ని నిర్వీర్యం చేసింది కదా, దాని గురించి చెప్తున్నారు రాముల వారు. ఈ శాపాన్ని మానవాళికి ఉపయుక్తంగా దాన్ని ప్రయోజనకరంగా మార్చావు, ఎంతో ఉపయోగకరమైందిగా చేశావు. తదాస్తు, అంటే అది అట్లానే జరుగుగాక అంటూ అంటున్నారు. అయితే ఈ సంఘటన సంపూర్ణం చేయడానికి నువ్వు భృగు మహర్షి పట్ల ఉన్న ప్రతికూల లేశాలన్నింటినీ వదిలిపెట్టేయాలి. ఆయన విశ్వపు మేలును మాత్రమే ఆకాంక్షిస్తారు. ఆయన చేసిన ఒక్కో పొరపాటును సరిదిద్దుకున్నారు. ఉసానతో ఆయన బంధం చాలా కాలం క్రితమే అది తెగిపోయింది. ఆయన చైతన్యంలో కోపపు ఛాయ కూడా లేదు. ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఉసానాని రెండో భార్యగా తెచ్చుకున్నారు. అదొక కోపము ఉంది ఆవిడకి. అయితే ఆవిడ మరణం పట్ల ఆయన ఇచ్చిన శాప కారణంగా ఆ కోపం కూడా, ఇప్పటికీ నేను ఆయన క్షమించను అంటున్నారు కదా. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడే ఆయన ఆయన విముక్తి చెంది ఆ బ్రహ్మంలో ఐక్యం అవుతారు. ఇది నువ్వు చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు ఇంక ఇవన్నీ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో ఆయన విముక్తి అవుతారు. ఇది విశ్వానికి ఎంతో మేలు చేసిన దాని అవుతావు అని చెప్పి ఆవిడకి అవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. ఈయన ఆ నుదిటి మీద చేయి పెట్టి ఆవిడకి అవన్నీ కూడా ఆ, అంటే లేకుండా చేయటానికి కూడా ఆయన శక్తిని ఇస్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఆయన చేసిన పొరపాట్లన్నిటిని కూడా సరిదిద్దుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మనం క్షమాపణ పొందకపోతే మనం రిలీజ్ అవ్వము. అంతే కదా. ఇప్పుడు క్షమాపణ తప్పు చేశామని తెలుసుకున్నాం కాబట్టి క్షమాపణ అడుగుతాం. అవతల వాళ్ళు క్షమిస్తేనే కదా మనకి క్షమ దొరికేది. ఈ విషయాన్ని రాములు వారు చెప్తున్నారనమాట. కాబట్టి నువ్వు ఆయన్ని రిలీజ్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో ఆయన అప్పుడు విముక్తి పొందేస్తారు. అప్పుడే ఈ విశ్వానికి మేలు జరుగుతుంది. ఆయన బ్రహ్మంలో ఐక్యమయ్యి, అంటే మనకి తెలియని కొన్ని వాళ్ళ వల్ల ఈ విశ్వానికి చేసే సేవలు, వాళ్ళు ఇచ్చే అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు క్షమించేయాలి అన్నప్పుడు అప్పుడు ఆమె చెక్ చేసుకుంటూ చాలా కలవరం పొంది తను బాధపడుతుంది అనమాట. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐమా మేడంకి, సద్గురు మూమెంట్కి వేల వేల కృతజ్ఞతలు. ఇంత ఇంత శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ.